కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ట్యాంకర్ల సహాయంతో నీళ్లు పోస్తూ వరి పంటలను కాపాడుకుంటున్నారు. ఇక గ్రామంలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో బోరు బావులు ఎండిపోయి పొట్ట దశలో ఉన్న వారే పంటలను కూడా కాపాడుకునేందుకు ట్యాంకర్లతో నీరు పోస్తున్నారు. గ్రామానికి చెందిన పల్లా రాజయ్య అనే రైతు 2 ఎకరాలు వరి పంటను సాగు చేస్తున్నారు. గత 15 రోజులుగా ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 100కు ట్యాంకర్లతో నీటిని పోస్తున్నట్లు తెలిపారు. ఇక అతనికి ఉన్న 3 బోర్లు ఎండిపోయాయని తెలిపారు. అదే గ్రామానికి చెందిన తన్కరి బాకయ్య అనే మరో రైతు అతనికి ఉన్న 4 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. ఉన్న 2 బోర్లు ఎండిపోవడంతో శివరాత్రి పండుగ నుంచి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పొట్ట దశలోనే ఉన్న వరి ఎండిపోతుందని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇక భూగర్భ జలాలు ఇంకిన బోర్ల పంట ఎండిపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. పోసన్పేట గ్రామం. నా పేరు తిరుపతి. చిన్నకారు రైతులను. మా పోసన్పేట గ్రామంలో వరి ధాన్యం ఎక్కువ పండుతుంది. ఈ మార్చి ఏప్రిల్ ఈ మొదటి వారంలో అనేక బోర్లు భూగర్భ జలాలు అడగంటి విపరీతమైన బోర్లు కూడా వేయడం జరిగింది. గత 10 సంవత్సరాల కన్నా ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు భూగర్భ జలాలు అడగంటి బోర్లు విపరీతమైన బోర్లు వేస్తే కూడా 400-500 ఫీట్లు వేస్తే కూడా చుక్క నీళ్లు రాక అన్నమో రామచంద్రని వరి ధాన్యం కూడా చివరి దశలో ఉంది, పుట్ట దశలో ఉంది. కాబట్టి ఒక 2 తల్ల అయితే బయటకు వస్తానే ఆ సమయంలో బోర్లను అడిగంటి ట్యాంకర్లతో కూడా నీళ్లు వస్తున్నాం. దయచేసి ఈ ప్రభుత్వం కూడా ఎండిన పంట ఏ రైతు అయితే పంట ఎండిపోయిందో అధికారులతోని వెంటనే పర్యవేక్షించి రైతుకు న్యాయం చేసే విధంగా పెట్టుబడి సాయం కింద డబ్బులు అందించాలని మీ టీవీతో గ్రామం